హైదరాబాద్ గోల్కొండ కోటలో ఆషాఢ మాసం బోనాల పండుగ వైభవంగా జరుగుతోంది. నగర నలుమూలల నుంచి జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున గోల్కొండ కోటకు తరలి వస్తున్నారు. కోట మొత్తం భక్త జన సంతోషంతో కిటకిటలాడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య అందిస్తారు. గోల్కొండ కోటలో బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. గోల్కొండలో కొలువైన శ్రీ జగదాంబిక అమ్మవారితో పాటు మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ, పొన్నం మరియు గడ్డం ప్రసాద్ ఏదైతే స్పీకర్ ఉన్నారో వారంతా కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రస్తుతం లంగర్ హౌస్ నుంచి యొక్క ఏదైతే అమ్మవారికి సంబంధించినటువంటి ఊరేగింపు ఉందో ఆ ఊరేగింపు ప్రక్రియ శతప్రారం ఏదైతే మన గోల్కొండ కోటపైన ఈ కోట వద్ద పరిసర ప్రాంతాలంతా కూడా అమ్మవారి భక్తితో పరిడవిల్లుతోందని చెప్పొచ్చు. ఈ చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి భక్తులంతా కూడా అనేక మంది ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించడమే కాదు, గోల్కొండ కోటపైకి వెళ్ళేటటువంటి ఏవైతే మెట్లు ఉంటాయో వాటికి మెట్టుకి పసుపు కుంకుమలతో పూజను సైతం నిర్వహిస్తూ ఉంటారు. ఇలా చేసినట్లయితే కఠినమైన తమ కోరికలు సైతం తప్పక నెరవేరుతాయి అనేది భక్తుల విశ్వాసం. అందుకని ఈ మెట్ల పూజతో పాటుగా గోల్కొండలో కొలువైనటువంటి జగదాంబిక అమ్మవారికి అటు తొట్టెలను సైతం సమర్పిస్తుంటారు. అలా తొట్టెలను సమర్పిస్తే, తొట్టెలు అంటే రంగురంగుల కాగితాలు అదినటువంటి వెదురు కర్రలతో తయారు చేసినటువంటివి. ఈ యొక్క తొట్టెలను ఊరేగింపుగా తీసుకొచ్చి ఆ చల్లని తల్లికి సమర్పించినట్లయితే కనుక ఆ తల్లి తమ ఇంటి పిల్ల పాపలను చల్లగా చూస్తుంది అనేది భక్తుల విశ్వాసం. అందుకనే ప్రతిసారి కూడా భక్తులు అమ్మవారికి బోనాలతో పాటుగా తొట్టెలను, అదేవిధంగా అమ్మవారి వడినింపే కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తుంటారు. అయితే అమ్మవారి వడినింపితే తమ కడుపు చల్లగా చూస్తుందని, ఇంట్లో ఉన్న పిల్ల పాపలను కాపాడుతుంది అనేది భక్తుల విశ్వాసం. అందుకే ఆ తల్లికి పట్టు చీర, పసుపు కుంకుమలు, గాజులతో కలిగినటువంటి ఈ యొక్క ఏదైతే వడినింపు కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తూ ఉంటారు. ఇక మరీ ముఖ్యంగా ఈ మొత్తం జాతరలో చెప్పాల్సింది అమ్మవారికి ఇచ్చేటువంటి బోనాలనే చెప్పొచ్చు. బోనం అంటే భోజనం అని అర్థం. ఆ చల్లని తల్లికి ఆషాఢ మాసంలో ఆడబిడ్డ ఇంటికి వస్తుందని భక్తుల విశ్వాసం. అలా ఆ తల్లే తమ ఇంటి ఆడపడుచుగా ఇంటికి వచ్చింది అని చెప్పేసి, అలా ఇంటికి వచ్చినటువంటి ఆడపడుచుకి కడుపు నిండా భోజనాన్ని పెట్టాలి అన్న ఉద్దేశంతో అమ్మవారికి ఈ యొక్క బోనాలను సైతం సమర్పిస్తూ ఉంటారు. బోనం అంటే ఆ తల్లి కోసం ప్రత్యేకమైనటువంటి మట్టి కుండ కావచ్చు, రాగి పాత్రలో తయారు చేసినటువంటి పసుపు అన్నం లేదా బెల్లం అన్నాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అలా తయారు చేసినటువంటి అన్నాన్ని లేదా మట్టి లేదంటే రాగి కుండల్లో ఉంచి దానిపైన మరో పాత్రలో అమ్మవారికి శాఖని సైతం ఉంచుతారు. ఈ శాఖ కళ్ళు లేదా పసుపు నీళ్లు లేదా వేపాకు ఉన్నటువంటి నీళ్లని కలిపినటువంటి యొక్క నీరుని కూడా అమ్మవారికి సమర్పిస్తారు. ఇలా సమర్పించడం వల్ల ఆ తల్లి శాంతపడుతుందని చెప్పి ఆ తల్లి మనందరినీ కూడా చల్లగా కాపాడుతుంది అనేది విశ్వాసం. ఇక బోనం కుండ పైన గండ దీపాలను ఉంచి ఈ యొక్క గండ దీపాలతో కలిపి ఈ బోనాలని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అయితే బోనంతో పాటుగా డప్పు, చప్పులు, ఢోళ్ల విన్యాసాల మధ్య బోనాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క భక్తులంతా కూడా అమ్మవారికి సమర్పించేందుకు తీసుకొచ్చి ఆ చల్లని తల్లికి తమ మొక్కులు తీర్చాలంటూ బోనాలను సమర్పిస్తుంటారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరిగేటువంటి ఈ యొక్క గోల్కొండ బోనాల ఉత్సవాలకి భక్తులు వేలాదిగా తరలివచ్చి ఆ తల్లిని దర్శించుకుని బోనాలను సైతం సమర్పిస్తుంటారు. ఇక గోల్కొండ కోటలో ఆషాఢ మాసంలో తొలి బోనాల ఉత్సవం ఇక్కడే ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఆఖరి బోనాల వేడుక సైతం ఇక్కడే ముగుస్తుందని చెప్పొచ్చు. మొత్తం 9 వారాల పాటు ఆషాఢ మాసం మొత్తం 9 వారాలు ప్రతి గురువారం, ఆదివారంలోనూ అమ్మవారికి ఈ యొక్క బోనాల వేడుకలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేసింది. ఎవరైతే భక్తులు ఇక్కడ ఉంటారో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో పాటుగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అనారోగ్య కారణాల వల్ల ఏదైనా ఇబ్బందులు కలిగితే ఉండేందుకు ప్రత్యేకంగా అంబులెన్స్లు, అదేవిధంగా మెడికల్స్ క్యాంపులను సైతం ఏర్పాటు చేసి మంచినీటి సదుపాయాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే గోల్కొండ కోటకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయడంతో పాటుగా ప్రభుత్వం తరఫున ఈసారి మరింత వైభవోపేతంగా ఈ యొక్క బోనాల ఉత్సవాలను అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతిసారితో పోలిస్తే ఈసారి గోల్కొండ కోటకు వచ్చేటువంటి భక్తుల సంఖ్య అధికంగా ఉండడంతో పాటు ఏర్పాట్లు సైతం అదే స్థాయిలో ఉన్నాయి. ఇక ఉదయం నుంచి కూడా అమ్మవారిని దర్శించుకొని భక్తులు ఆ చల్లని తల్లికి తమ మొక్కులు నెరవేర్చాలి అంటూ, తమ కోరికలను తీర్చాలి అంటూ ఆ తల్లికి బోరాలను సమర్పిస్తూ ఉన్నారు. ఇక ఆగస్టు 4 వరకు కూడా ఈ యొక్క గోల్కొండ కోటలో మొత్తం ప్రతి గురు ఆదివారాల్లో అమ్మవారికి బోనాల ఉత్సవాలు అయితే సాగుతున్నాయి. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.